What is the theme of International Yoga Day 2025? సో మొన్ననే జరిగింది కదండి, జూన్ 21. ఎవ్రీ ఇయర్ జూన్ 21 రోజు మనం యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకుంటాము. సో ఈ ఇయర్ జరుపుకున్నటువంటి యోగా డే యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతున్నాడు. ఆ థీమ్ ఏంటంటే యోగా ఫర్ వన్ హెల్త్, వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్, ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనేటువంటి ఒక థీమ్ తోటి ఈ సంవత్సరం మనం ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకున్నాం. మెయిన్గా ఎక్కడ జరిగిందండి ఇది విశాఖపట్నంలో జరిగింది. 3000 మంది దాకా ఒకటేసారి యోగా చేయడంతో ఇది ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్కి కూడా ఎక్కడం జరిగింది. సో అయితే ఈ ఇంటర్నేషనల్ యోగా డేని ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది ఎవరు అంటే మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. ఎక్కడ ప్రపోజ్ చేశారు అంటే 2014లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఈ యొక్క ప్రపోజల్ తీసుకుని వచ్చారు యోగా డే సెలబ్రేషన్స్ గురించి. అయితే మన ఫస్ట్ యోగా డే ఎప్పటి నుంచి జరిగిందండి అంటే 2015 నుంచి జరిగింది. సో ఫస్ట్ యోగా డే న్యూఢిల్లీలో జరిగింది 2015 జూన్ 21. సో ఫస్ట్ యోగా డే యొక్క థీమ్ కూడా తెలుసుకుందామండి. మేబీ అడగొచ్చు. సో మనకు లేటెస్ట్ ఒకటి గుర్తుంటే సరిపోతుంది. బట్ ఫస్ట్ 2015లో జరిగినటువంటి యోగా డే యొక్క థీమ్ ఏమిటి అంటే యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్. యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ గుర్తుపెట్టుకోండి. సో మేజర్గా అయితే 2025 గుర్తుపెట్టుకోండి. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ద ఫ్రెంచ్ ఓపెన్ ఇన్ 2025 ఉమెన్స్ సింగిల్స్? సో 2025 గ్రాండ్ స్లామ్ ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది కదండి. దాంట్లో ఉమెన్స్ సింగిల్స్ విజేత ఎవరు అని అడుగుతున్నాడు. సో రైట్ సైడ్ ఇమేజ్లో కనిపిస్తుంది కదండి. ఆమె ఎవరంటే కోకో గాఫ్. ఆమె ఏ దేశస్తురాలు అంటే అమెరికా దేశస్తురాలు. సో మనకి ఎవ్రీ ఇయర్ 4 గ్రాండ్ స్లామ్స్ జరుగుతాయి కదండి. సో 4 గ్రాండ్ స్లామ్స్లో మెన్స్ సింగిల్స్, ఉమెన్స్ సింగిల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ 2025లో 2 జరిగాయి. ఒకటి ఆస్ట్రేలియా ఓపెన్ జరిగింది, రెండోది ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. అండ్ ఇప్పుడు కరెంట్లీ వింబుల్డన్ కూడా నడుస్తూ ఉంది, అంటే ప్రోగ్రెస్లో ఉంది. సో మీరు ఇక్కడ ఏంటంటే 2 గుర్తుపెట్టుకోవాలండి. 2 అంటే లాస్ట్ 2024లో వచ్చినటువంటి విన్నర్స్, అదేవిధంగా 2025లో ఉన్నటువంటి విన్నర్స్. సో ఈ 2 కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. సో 2024లో నేను సింగిల్స్ ఉమెన్ చెప్తాను అండ్ అట్ ది సేమ్ టైం మెన్ కూడా చెప్తాను. సో ఆ 2 నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ ఉమెన్స్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఉమెన్స్ గురించి చెప్తున్నాను. సో 2024లో ఆస్ట్రేలియా ఓపెన్ విన్నర్ ఎవరంటే అరియానా సబలెంకా. అండ్ ఈమె ఏ దేశస్తురాలు అంటే బెలారస్ దేశస్తురాలు, రైట్. అండ్ 2024 నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. సో ఈ ఫ్రెంచ్ ఓపెన్ యొక్క విజేత ఎవరంటే ఇగా స్వైటెక్. ఈమె ఏ దేశస్తురాలు? పోలాండ్ దేశస్తురాలు. అదేవిధంగా 2024 వింబుల్డన్, దీని యొక్క విజేత ఎవరు అంటే బార్బొరా క్రిచ్కోవా. బార్బొరా క్రిచ్కోవా. ఈమె ఏ దేశస్తురాలు అంటే చెక్ రిపబ్లిక్. సో ఈ దేశాలు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పలానా సిన్నర్ ఏ దేశస్తులు, పలానా జకోవిచ్ ఏ దేశస్తులు. జకోవిచ్ సెర్బియా కదండి, సిన్నర్ ఇటలీ కదండి. అలా విధంగా కూడా కొన్ని మన క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఉంది. సో నేను ఆ యొక్క పర్సన్ నేమ్ అండ్ ఆ పర్సన్ ఏ దేశస్తుడు, ఏ దేశస్తురాలు అనేది కూడా చెప్తున్నాను. అండ్ 2024 లాస్ట్కి జరిగేది ఏంటంటే యుఎస్ ఓపెన్. సో ఈ యుఎస్ ఓపెన్ విజేత కూడా అరియానా సబలెంకా. సో ఫస్ట్ 2024లో ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచినటువంటి ఆవిడనే అరియానా సబలెంకా కూడా యుఎస్ ఓపెన్లో విన్నర్గా నిలిచింది. సో ఈమె ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా బెలారస్ దేశస్తురాలు. అండ్ 2025 ఉమెన్స్ సింగిల్స్లో విన్నర్స్ కూడా చూడండి ఒకసారి. ఆస్ట్రేలియా ఓపెన్ ఇప్పటివరకు 2 జరిగాయి. ఆస్ట్రేలియా ఓపెన్ జరిగింది అండ్ ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. సో ఆస్ట్రేలియా ఓపెన్ యొక్క విన్నర్ ఎవరండి ఫస్ట్ అంటే మ్యాడిసన్ కీస్. మ్యాడిసన్ కీస్ ఈమె అమెరికా దేశస్తురాలు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ ఓపెన్ యొక్క విన్నర్ ఎవరండి? ఇదే సేమ్ క్వశ్చన్ ఇప్పుడు అడిగాను కదండి, కోకో గాఫ్. సో కోకో గాఫ్ ఈమె కూడా అమెరికా దేశస్తురాలు, యుఎస్ఏ దేశం. సో ఇద్దరు కూడా యుఎస్ఏ దేశస్తురాలు. అండ్ ప్రజెంట్లీ వింబుల్డన్ అనేది ప్రోగ్రెస్లో ఉంది. సో ఇది వచ్చేసి ఉమెన్స్ గురించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం మెన్ సింగిల్స్ విన్నర్స్ గురించి కూడా తెలుసుకుందాం.
సో 2024 నుంచి మొదలు పెడతాను. 2024లో ఆస్ట్రేలియా ఓపెన్ యొక్క విన్నర్ ఎవరండి అంటే జానిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశస్థుడు. అండ్ 2024లో ఫ్రెంచ్ ఓపెన్, ఈ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఎవరు అండి అల్కరాజ్, కార్లోస్ అల్కరాజ్. ఈ అల్కరాజ్ అయితే ఏ దేశస్థుడు అంటే స్పెయిన్ దేశస్థుడు, రైట్. అండ్ 2024లో మూడోది ఏంటండి వింబుల్డన్. ఈ వింబుల్డన్ యొక్క విన్నర్ ఎవరంటే మళ్ళీ అగైన్ అల్కరాజ్, కార్లోస్ అల్కరాజ్. సో ఈ అల్కరాజ్ ఏ దేశస్థుడు స్పెయిన్, ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా. నెక్స్ట్ అండ్ యుఎస్ ఓపెన్ యొక్క విన్నర్ ఎవరండి అంటే జానిక్ సిన్నర్. ఇతను ఇటలీ దేశస్థుడు, అగైన్ సేమ్ ఇటలీ దేశస్థుడు. అయితే మీకు ఈ 2025లో కూడా ఒక ఈజీగా ఉండే విషయం ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో 2024లో ఆస్ట్రేలియా ఓపెన్ ఎవరు గెలిచారో అతనే 2025లో కూడా ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. అతను ఎవరు జానిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడు జానిక్ సిన్నర్. అండ్ అదేవిధంగా 2024లో ఫ్రెంచ్ ఓపెన్ ఎవరైతే గెలిచారో అతనే మళ్ళీ ఇప్పుడు గెలిచాడు కార్లోస్ అల్కరాజ్. స్పెయిన్ దేశస్థుడు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ఒకటి అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నేను చెప్పినవన్నీ నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్? జాతీయ పసుపు బోర్డు యొక్క చైర్పర్సన్, అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ చైర్పర్సన్ అండి, ఎందుకంటే మనకు పసుపు బోర్డు ఫస్ట్ టైం ఏర్పడింది, సో కొత్తగా ఏర్పడింది కాబట్టి అతని యొక్క పేరు ఏంటంటే పల్లె గంగాధర్ రెడ్డి. సో నిన్ననే అమిత్ షా గారు వచ్చి కూడా కొత్త భవనాన్ని ఓపెన్ చేసి వెళ్ళారు కదండి. సో అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ భారత్ రత్న 1954 presented to సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ డాష్. సో ఇక్కడ ఫస్ట్ భారతరత్న అనేది 1954లో ఇచ్చారండి. సో అప్పటి నుంచి మనకి ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఫస్ట్ టైం 3 మెంబర్స్కి ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ 2 పేర్లు క్వశ్చన్లో ఇచ్చేసారు. ఎవరెవరి పేర్లు ఇచ్చారు? రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, వీళ్ళు 2 పేర్లు ఇచ్చారు. అండ్ ఇంకొకరిని ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాడు. సో ఇంకొకరు ఎవరండి? సివి రామన్. రామాయణ ఎఫెక్ట్ కనుక్కున్నందుకు అతనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. సో అతనికే మనం ఫస్ట్ భారతరత్న ఇచ్చాం. అతని పేరు ఏంటంటే సివి రామన్, రైట్. అయితే భారతరత్న గురించి మనం ఇక్కడ ఒక పాయింట్ డిస్కస్ చేయాలి. ఏంటంటే 2024లో, అంటే ఈ ఇయర్ ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ 2024లో 5గురికి మనం భారతరత్న అవార్డ్స్ ఇచ్చాము ఇండియా నుంచి. ఆ 5గురి పేర్లు ఏంటనేది గుర్తుపెట్టుకోండి ఒకసారి. సో పివి నరసింహారావు, లాల్ కృష్ణ అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్. సో ఈ 5 పేర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఏదైనా అడగవచ్చు కింది ఆప్షన్లలో. 2024లో భారతరత్న ఇవ్వబడింది ఎవరికి లేదా ఇవ్వబడనిది ఎవరికి అని చెప్పేసి ఒక ఆప్షన్ వేరే ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. సో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి రిపోర్ట్ చేస్తున్నాను. 2024 భారతరత్న అవార్డ్ విన్నర్స్ పివి నరసింహారావు, లాల్ కృష్ణ అద్వానీ, చౌదరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, నమీబియాస్ క్యాపిటల్ అండ్ లార్జెస్ట్ సిటీ ఈజ్. నమీబియా యొక్క క్యాపిటల్ ఏది అని అడుగుతున్నాడు. విండ్హాక్. సో విండ్హాక్ అనేది నమీబియా యొక్క క్యాపిటల్. ఇక్కడ మీరు చూస్తున్నట్టే రైట్ సైడ్ ఇమేజ్లో ఆఫ్రికా ఖండానికి లెఫ్ట్ సైడ్ కింది భాగంలో ఈ నమీబియా కంట్రీ ఉంటుంది. సో ఆ వైట్ పోర్షన్ అంతా నమీబియా కంట్రీ. మధ్యలో విండ్హాక్ ఉంది. సో అది దాని యొక్క క్యాపిటల్. అయితే ఇప్పుడు నమీబియా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నరేంద్ర మోడీ గారు 5 దేశాల టూర్ని చేయబోతున్నారు బ్రిక్స్ సదస్సు సందర్భంగా. ఆ 5 దేశాలలో నమీబియా కూడా ఒక దేశం. అందుకే నేను ఈ యొక్క బిట్ ఇచ్చాను. సో 5 దేశాలు ఏంటిది అనేది కూడా మీకు గుర్తుండాలి. సో ఫస్ట్ అసలు మేజర్గా అతను నరేంద్ర మోడీ గారు వెళ్తున్నటువంటి మేజర్ ఈవెంట్ ఏంటి అంటే బ్రిక్స్ సమ్మిట్. ఈ బ్రిక్స్ సమ్మిట్ అనేది ఎక్కడ జరుగుతుంది? రియో డి జనీరో, బ్రెజిల్లో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుందండి? జూలై 6th to 7th 2025. సో జూలై 6 నుంచి 7 మధ్యలో బ్రిక్స్లో జరగబోతుంది. సో దానికోసం అనేటువంటి నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. సో బ్రిక్స్ సదస్సు రియో డి జనీరోలో అటెండ్ అవ్వకంటే ముందే ఇంకొక 3 దేశాల యొక్క పర్యటన ముగించుకొని బ్రిక్స్లో పర్యటించి తర్వాత లాస్ట్లో రిటర్న్లో నమీబియాలో పర్యటించి మళ్ళీ తిరిగి భారతదేశానికి వస్తారనమాట. సో ఈ యొక్క కంట్రీస్
ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఏ డేట్లో వెళ్తున్నాడు అనేది చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి ఘనా దేశానికి వెళ్తాడు జూలై 2 నుంచి 3. సో ఘనా దేశం యొక్క క్యాపిటల్ కూడా గుర్తుపెట్టుకోండి, అక్రా సిటీ, అక్రా. సో ఘనా దేశం తర్వాత ఎక్కడికి వెళ్తాడు, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్తాడు. దీని యొక్క క్యాపిటల్ అంటే పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అండి. ఇది ఎక్కడ ఉంటుంది, మనకు దక్షిణ అమెరికాకి పైన ఉంటుంది, దక్షిణ అమెరికా ఖండానికి పైన ఉంటుంది. అండ్ సెకండ్ అయిపోయింది కదా. థర్డ్ దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి వెళ్తాడండి. సో ఈ అర్జెంటీనా దేశం యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోండి, బ్యూనో ఐరిస్. అండ్ ప్రధాని గారు పర్యటిస్తున్న తేదీలు ఏంటి అంటే జూలై 4th and 5th. సో దక్షిణాఫ్రికా, అర్జెంటీనా అయిపోయింది. సో దీని తర్వాత 4th ఏంటంటే బ్రిక్స్ అది జరుగుతున్నటువంటి రియోలో వెళ్తారు. రియో తర్వాత బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రెజిలియాకు కూడా వెళ్తాడు. అక్కడ బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో లులా డా సిల్వాతోని కూడా మన యొక్క బయలేటరల్ చర్చలు చేస్తాడు. అది పీరియడ్ ఏంటంటే జూలై 5th నుంచి 8th వరకు అండి. సో జూలై 5th నుంచి 8th వరకు బ్రెజిల్లోనే ఉంటాడు. అండ్ తిరుగు ప్రయాణంలో జూలై 9th ఈ నమీబియా, ఇప్పుడు మన క్వశ్చన్లో ఉన్నటువంటి నమీబియాలో కూడా పర్యటించి తిరిగి భారతదేశానికి చేరుకుంటారు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.